రాజకీయాల్లోకి ఎందుకొచ్చిర్రు? బీజేపీ పార్టీలో కూడా కారణాలేంటి? ఏబీపీలో పనిచేసారు కాబట్టి బీజేపీలో పోయారు. రాజకీయం అంటే నాకు చిన్నప్పటి నుంచి ప్రజలంటే ప్రేమ. ప్రజలకు సేవ చేయాలి కాబట్టి నేను ఖచ్చితంగా బీజేపీలోకి అని చెప్పేసి నా ఇంట్రెస్ట్‌లో వచ్చిన. ఏబీపీ నాకు జీవితం ఇచ్చింది ఏబీపీ. మీకు స్టూడెంట్‌కి ఏ ఆపదొచ్చినా తట్టుకోలేరంట. దేనికైనా తెగిస్తారంట స్టూడెంట్స్ కోసం. కాలేజీ దశలలో స్టూడెంట్‌ని పట్టుకొని వాళ్ళని ఒక తీర్చిదిద్దగలిగితే ఒక అబ్దుల్ కలాం తయారవుతాడు, ఒక అంబేద్కర్ తయారవుతాడు, ఒక సుభాష్ చంద్రబోస్ లాంటి మహనీయులు తయారవుతారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళను మనం ఎంకరేజ్ చేయాల్సిందే. స్టూడెంట్ మీద దేశం ఆధారపడుతుంది. నేను స్టూడెంట్స్‌కి ఏం జరిగినా నేను అందుబాటులో ఉంటాను ఖచ్చితంగా కూడా. నా సొంత పనులు కూడా వదిలేసి వేసుకొని కూడా విద్యార్థులకు సమస్యలు ఏడున్నా వెళ్ళేవాడిని. ఇంత పోరాటం చేసి స్టూడెంట్స్ కోసం ఏం సాధించారు మీరు? నాకు అవకాశం వస్తుంది, 100% వస్తుంది. ఖచ్చితంగా విజయం సాధిస్తా. ఇలా ఎవరెవరైతే విమర్శిస్తున్నారో దీంతోటి ఏమవుతుంది అనేటోళ్ళు ఎవరైతే ఉన్నారో, నాకు దైవం ఏబీపీ, భారత్ మాతాకి జై అంటాం మేమంతా. ఏబీపీ సిద్ధాంతాలు ఉన్నటువంటిది కూడా బీజేపీ పార్టీ అనుబంధ సంస్థ కాబట్టి ఖచ్చితంగా నేను బీజేపీ పార్టీ ఇంట్రెస్ట్లోనే పోయినా. దేశం కోసం ప్రాణం ఇచ్చేది బీజేపీ. ఇప్పుడు రాజకీయాలలో రాణించాలంటే డబ్బులు అవసరం ఏం లేదు. రూపాయి జేబులో లేకున్నా కూడా మనం దిల్దారుగా బతకాలి, ఎవరికి బానిసలాగా బతకూడదని చెప్పి నేను వార్డు మెంబర్ గెలిచిన తర్వాత మా గ్రామం అంతా సంతోషపడ్డది మహేందర్ గెలవాలంటే. ఫార్మాసిటీ వద్దని పిగల కృష్ణారెడ్డి గెల్లబట్టుకున్నారో చూడు. అదే సబితా ఇంద్రారెడ్డిని కూడా మీటింగ్ పెడితే కూడా నేను అతను వ్యతిరేకించిన రోజు ఉన్నాయి. అవసరాలకు వాడుకున్నారు వాళ్ళు, అవసరానికి నన్ను వాడుకోరు. మహేందర్ అనే వ్యక్తి అవసరానికి మహేందర్ని వాడుకుంటారు. ఎక్కడ కూడా మహేందర్ ఎవరిని వాడుకోలేదు. కుక్కలు మస్తు మరుగుతూనే ఉంటాయి, ఎక్కడక్కడ మరుగుతుంటాయి. వాళ్ళని పట్టుకొని చేస్తే మనం పరిపాలన సాగించలేము. డబ్బు అనేది మిగతా పార్టీలకు అవసరం, బీజేపీ పార్టీలో ఉన్న వారికి అవసరం లేదు.